సో 2 డేస్ అయింది సాంగ్ రిలీజ్ అయ్యి. 2 డేస్ నుంచి మైండ్ పోతుంది నాకు. పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ వరకు సాంగ్ వింటూనే ఉన్నా, లూప్‌లో వింటూనే ఉన్నా. ఇక్కడ వేరే వాళ్ళకి రైడ్ ఇచ్చేటప్పుడు కూడా రైడ్ ఒక 1 అవర్ ఉంటే ఆ 1 అవర్‌లో సాంగ్ పెట్టుకొని లూప్‌లో వింటూనే ఉన్నా. అంత బాగా నచ్చేసింది. అండ్ నిన్న జిమ్‌కెళ్ళినప్పుడు తెలిసిందేంటంటే, నా ఫ్రెండ్ ఎవరైతే జిమ్‌కొస్తారో నాతో పాటు తను చెప్పాడనమాట. ఆ సాంగ్ రాసింది వాళ్ళ మమ్మీ వాళ్ళ కజిన్ అంట. సో అది తెలవంగానే ఐ ఫెల్ట్ వెరీ గుడ్. ఓకే. ఓకే. మన మన ఫ్రెండ్స్‌లో కూడా కొంతమంది కొంచెం హై పొజిషన్‌లో ఉన్నోళ్ళు ఉన్నారని నిన్న అర్థమైంది. సో సాంగ్ మాత్రం పిచ్చెక్కిచ్చేసింది అండ్ మైండ్ పోతుంది. యా షేర్ అన్న ప్రతిసారి ఆ బీట్‌కి రాకేష్ మాస్టర్ గుర్తొస్తుంది నాకైతే లిటరల్లీ. ఆయన స్టెప్ ఉంటే ఇంకా బాగుంటుండేమో. సో థింగ్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ ప్రెడిక్ట్ ద స్టోరీ ఆఫ్ ప్యారడైజ్. ఈరోజు వచ్చేసి 2026 ఫెబ్ 2 అనమాట. ఫెబ్ 26th 2026. సో స్టోరీ జస్ట్ ప్రెడిక్ట్ చేద్దాం అనుకుంటున్నా బిఫోర్ ఇట్ రిలీజ్. అసలు నా ప్రిడిక్షన్ అసలు కరెక్టా కాదో చూద్దామని. సో నేనేమనుకుంటున్నా అంటే, ఒక సిటీ, ఆ సిటీలో దే ఆర్ లైక్ హై క్లాస్ పీపుల్ అండ్ లో క్లాస్ పీపుల్. లో క్లాస్ పీపుల్ వచ్చేసి ఈ బ్యాచ్ అంతా. వీళ్ళందరూ లైక్ బానిస పనులు చేస్తూ అక్కడ ఉంటారు. సో వాళ్ళనేది రూల్ చేయడానికి ఒక ఫ్యామిలీ ఉంది. ఆ రూల్ చేసే ఫ్యామిలీలో మోహన్ బాబు ఈజ్ రూలింగ్ రైట్ నౌ అనుకుందాం. బట్ పాస్ట్లోకి వెళ్తే ఇన్ ఈజ్ ఎంగేజ్. హీ ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఆ అమ్మాయి బహుశా ఈ ఏరియా నుంచి అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఈ ఏరియా నుంచి అవ్వకపోవచ్చు, బట్ చేసి ఉంటాడు. వాళ్ళిద్దరికీ లవ్ అయ్యి ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ అయి ఉంటుంది. దాని తర్వాత ఒక బాబు అనేటోడు పుట్టుంటాడు. ఆ పుట్టినోడే ఈ జడలు అనుకుంటున్నాను. సో బై తనైనా మోహన్ బాబు అయినా లైక్ నమ్మక ద్రోహం చేసి ఉండాలి. అదర్వైజ్ వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్స్ అయినా నమ్మక ద్రోహం చేసేసి ఆ పుట్టినవాడికి వీడు ఒక ప్రాస్టిట్యూట్కి పుట్టాడు. సో ఇది లెజిట్ కాదు, పుట్టినోడు ప్రాస్టిట్యూట్కి పుట్టినోడు లంజ కొడుకు అవుతాడు కాబట్టి వాడికి ఒక ట్యాగ్లను ఇచ్చేద్దామని చెప్పేసి వాడిని అంటే వాళ్ళని అక్కంటే తొక్కేద్దామని చెప్పేసి ఆ పిల్లాడి చేతి మీద ట్యాటూ వేసి ఉంటారు. అది వాడికి గుర్తుండాలి అని చెప్పేసి. సో అలా ఆ ట్యాటూ వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఆఫ్టర్ దట్ ఇంకా ఈ కేజీఎఫ్లో ఇనుముని నిప్పులు వేసి కొడుతుంటే కత్తి అవుతుంది అని ఒక డైలాగ్ ఉంటుంది కదా, అట్లా వాడు అదే లొకాలిటీలో పెరిగి లైక్ వాడిని అందరిని తొక్కి మాటలతో చేసి వాడు అమాయకంగా ఉండేటోడు లాస్ట్కి కఠినంగా అయిపోయి ఉంటాడు అనుకుంటున్నాను. అండ్ అట్లానే పుష్పలో లైక్ నేమ్ కోసం స్టోరీ నడుస్తుంది కదా, ఐడెంటిటీ కోసం. ఇక్కడ కూడా ఇంచుమించు అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ అట్లా వాడు పెరిగి పెద్ద అయ్యి లైక్ వాళ్ళ మమ్మీని రిప్రజెంట్ చేస్తున్నాం మరి ఏందో మరి అట్లా హెయిర్ స్టైల్ పెంచుకుంటాడు. ఆ హెయిర్ స్టైల్లో లైక్ వాళ్ళ రిలేటివ్స్ని కానీ ఎవరినైనా చూసుకుంటూ ఉంటాడేమో, అందుకే దాన్ని పట్టుకుంటే వాడికి అంత కోపం వస్తుంది అనుకుంటున్నాం. సో ఇది జస్ట్ లైక్ సింపుల్ స్టోరీయే, బట్ ద వే ఆఫ్ షోయింగ్ ఈజ్ లైక్ వెరీ గుడ్ అనమాట. సాంగ్లో అర్థమైపోతుంది. సో ఇదే స్టోరీ అనుకుంటున్నాను. ఇంకా అట్లానే రివాల్వ్ అవుతుంటుంది. వాడు పెద్ద అవుతాడు, వాళ్ళతోటి ఫైట్ చేస్తాడు, ఇంకా జనాలకి హెల్ప్ చేద్దాం అనుకుంటాడు. లాస్ట్కి జనాల్లో ఎట్లా కలిసిపోయి ఎట్లా గెలిచాడు, వీడు ట్రై చేసే విధాలు ఎట్లా వీడు గెలిచాడు అన్నది స్టోరీ ఉంటుంది అనుకుంటున్నా. చూద్దాం, ఒకవేళ నేను అనుకున్నది ప్రిడిక్ట్ అయింది అనుకో, నేను కూడా స్టోరీస్ రాయడం స్టార్ట్ చేస్తాను ఇంకా మెల్లమెల్లగా. యా, థ్యాంక్ యూ.